IAS ఇన్స్టిట్యూట్ నిర్వహిస్తున్న ఆల్ ఇండియా స్కాలర్షిప్ ఎగ్జామ్ పాస్ అవ్వండి. 2 years ఫీజులో 50% మాత్రమే పే చేయండి. గిరిజనుల కష్టాలకు డోలిమూతలకు చెక్ పడింది. ఆరోగ్యం బాగాలేని వారైనా 9 నెలలు నిండిన గర్భిణీ అయినా ఆ వేదనను పంటి బిగువును భరిస్తూ డోలీలో ఆసుపత్రికి వెళ్లాల్సిన పరిస్థితులు ఇక దూరం కానున్నాయి. గిరిజనుల వైద్య కష్టాలను తీర్చేందుకు చంద్రబాబు ప్రభుత్వం నడుం బిగించింది. ఇక నుండి అలాంటి ఇబ్బందులు ఉండకుండా కంటైనర్ హాస్పిటల్ ను కూటమి ప్రభుత్వం ప్రారంభించింది. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఆదేశాలతో పైలట్ ప్రాజెక్టుగా తొలుత సాలూరు మండలం తోణం పిహెచ్సి పరిధిలోని గిరిశిఖిర పంచాయతీ కరడవలసలో కంటైనర్ హాస్పిటల్ ని గిరిజన సంక్షేమ మంత్రి గుమ్మిడి సంధ్యారాణి ప్రారంభించారు. పార్వతీపురం మన్యం జిల్లా సాలూరు మండలం కరడవలస పంచాయతీ కరడవలస కంటైనర్ హాస్పిటల్ నిర్మించడంతో కరడవలస పంచాయతీ గ్రామాల ప్రజలు వైద్యం పరంగా తోణం పిహెచ్సికి వెళ్లాలంటే చుట్టూ తిరిగితే సుమారు 40 కిలోమీటర్ల దూరం వ్యవధి తగ్గినట్లే. గిరిజనులు ఆరోగ్యవంతులుగా చూడవచ్చు అనే ఉద్దేశంతో కూటమి ప్రభుత్వం కంటైనర్ హాస్పిటల్ని సరికొత్త రూపంతో ఆవిష్కరించి గిరి ఆరోగ్య కేంద్రం అని నామకరణం కూడా చేశారు. మారుమూల కుగ్రామాలు మరియు కొండ ప్రాంతాల్లో గిరిజన నివాసితులకు ఆరోగ్య సంరక్షణ సదుపాయాన్ని మెరుగుపరిచే విధంగా ఈ కంటైనర్ హాస్పిటల్ని రూపుదిద్దారు. కంటైనర్ ఆసుపత్రి వల్ల సమీప గ్రామాల నుండి 2000 మంది నివాసితులకు ప్రయోజనం చేకూరగా ఈ ఆసుపత్రిలో 4 పడకలు, టీవీ, బాల్కనీ ఉంటాయి. ఇది ఒక వైద్యుడు, ఆరోగ్య సంరక్షణ కార్యకర్తలు మరియు అవసరమైన వైద్య పరికరాలు మరియు సామాగ్రిని కలిగి ఉండడం ఈ కంటైనర్ హాస్పిటల్ ప్రత్యేకత. గర్భిణీ స్త్రీలకు స్క్రీనింగ్లు మరియు రక్తహీనత రోగులకు ఐరన్ సుక్రోజ్ ఇంజెక్షన్లు అందించడం సహా దాదాపుగా 15 రకాల వైద్య పరీక్షలు నిర్వహించేందుకు ఏర్పాట్లు కూడా చేశారు. ప్రభుత్వ హాస్పిటల్ లేని చోట సకల సదుపాయాలతో ఇలాంటి ఆసుపత్రులు ఏర్పాటు చేయడం పట్ల గిరిపుత్రుల కష్టాలు కొంతమేర తీరనున్నాయి. డోలీల మోతలు ఉండకూడదు అంటే ఏంటి? ఖచ్చితంగా ప్రతి గ్రామానికి రోడ్లు వేయాలి. రోడ్లు వేస్తేనే డోలీల మోతలు కొంచెం తగ్గుతాయి. కాబట్టి దానికి మీకు అందరికీ కూడా తెలుసు, ఆదివాసీ దినోత్సవం సందర్భంగా 2000 గ్రామాలకి కనెక్టివిటీగా 2500 కోట్ల రూపాయలు గౌరవ ముఖ్యమంత్రి వర్యులు శాంక్షన్ చేశారు. కాబట్టి ప్రతి గ్రామానికి కూడా రోడ్డు వేస్తాం. ఈ డోలీల మోతలు మీకు అతి త్వరలో తప్పించే ప్రయత్నాలు చేస్తాం.